సర్వేగ్రం పిఎస్లో కైలాషన్ అనే వ్యక్తి ఆయన సోషల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కంప్లైంట్ ఇచ్చారు. ఒక నిప్పుకోడి అనే ప్రొఫైల్ ఎక్స్ ప్రొఫైల్లో ఒక ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతను ఇన్సల్ట్ చేస్తూ అబ్యూజివ్ కామెంట్స్ చేస్తూ చాలా డిరాగేటరీగా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పి కంప్లైంట్ డ్రాప్ చేశారు. అది పర్సనల్ రెప్యుటేషన్కి భంగపరిచే విధంగా, అలాగే చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఇది ప్రజల్లో కూడా తర్వాత సపోర్ట్ చేసేవాళ్ళు వ్యక్తిగత మధ్యన ఒక వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా ఇట్ కెన్ లీడ్ టు సీరియస్ ఆనరల్ ఇష్యూస్, క్లాషెస్ అని చెప్పి ఈ దీని మీద దర్యాప్తు చేసి చర్య చేపట్టాలని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని మేము ఎఫ్ఐఆర్గా 527/2025 సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద, అలాగే 353 అండ్ 352 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం. ఇందులో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ నిప్పు కోడి ఎక్స్ ప్రొఫైల్లో ఉన్నటువంటి వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఒక పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దానికి సంబంధించిన మీడియా రిప్రజెంటేటివ్ ఈ వీడియోని రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తే ఇందులో ఏంటంటే ఈ పల్స్ న్యూస్ యొక్క ఛానల్ మాదాపూర్లో ఉంది. దానికి సంబంధించిన ఓనర్ పి రేవతి గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఆమె యొక్క మీడియా రిప్రజెంటేటివ్ సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ అని ఈమె, వీళ్ళిద్దరూ ఒక ప్లాన్గా పకడ్బందీగా ఇన్నోసెంట్ సివిలియన్స్ని, ఎస్పెషల్లీ ఏజ్ పర్సన్స్ని, తర్వాత ఫార్మర్స్ ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంట్రూడ్ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా, తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ, ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్, డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్, తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి. మామూలుగా మనం అంటే బియాండ్ అక్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నమాట. అలాంటి చాయిసెస్ అబ్యూజివ్ కామెంట్స్ చేసి ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్క్యులేట్ చేసి, ఒక వీడియో సర్క్యులేట్ అయింది. సో దీంట్లో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ రేవతి గారిని వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది, అక్కడ ఆమె అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తన్వి యాదవ్, సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్లో సీజ్ చేయడం జరిగింది. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ పల్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ ఇక్కడ పత్రికా నగర్ మాదాపూర్లో ఉంది. వాళ్ళ ఆఫీస్ పై కూడా సెర్చ్ ప్రొసీడింగ్స్ టేకప్ చేయడం జరిగింది. ఈ సెర్చ్లో భాగంగా అక్కడ ఒక 7 కంప్యూటర్స్, 2 ల్యాప్టాప్స్, తర్వాత 2 హార్డ్ డిస్క్, అలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అన్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి తర్వాత హాస్పిటల్ ముందు ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు కోర్టులో హాజరుపరచడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బేసిక్ జిస్ట్ ఆఫ్ ఇట్. ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలియదు ఏంటంటే మామూలుగా వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీతో కన్స్పైర్ అయ్యి ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఇలా అబ్యూజివ్ కామెంట్స్, డిరాగేటరీ కామెంట్స్, ఇన్సల్టింగ్ నేచర్ ఉన్నటువంటివి వాళ్ళతో చేయించి వాటిని ఈ పల్స్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడమే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయి, ఎక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళతో పోస్ట్ చేయడం అది అర్థమవుతుంది. అలాగే దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ఫిబ్రవరి మాసంలో రికార్డ్ చేయబడింది, కానీ టెలికాస్ట్ చేయబడింది ఎప్పుడంటే 10th మార్చి నాడు టెలికాస్ట్ చేయబడింది. అలాగే నిప్పుకోడి అనే ఒక ఎక్స్ ప్రొఫైల్లో కూడా 10th మార్చి అంటే జస్ట్ 2 days బ్యాకే పోస్ట్ చేయడం జరిగింది.
అలాగే ఈ మీడియా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో తన్వి యాదవ్ గారు కూడా తన యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క హ్యాండిల్లో కూడా 10th 11th రోజు పోస్ట్ చేసింది. సో ఇట్స్ ఏ క్లియర్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ టు ఇన్సల్ట్, డిఫేమ్ అండ్ మేక్ అబ్యూజివ్ అండ్ ఇన్సల్టింగ్ కామెంట్స్ అగైన్స్ట్ అవర్ ఆనరబుల్ సీఎం. అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. ఎవ్రీబడి హాస్ గాట్ ఎ రెప్యుటేషన్. రెప్యుటేషన్ ఈజ్ ఎ ప్రాపర్టీ. చట్టం ప్రకారం రెప్యుటేషన్ ప్రాపర్టీ. నోబడి కెన్ హార్మ్ ది రెప్యుటేషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. సో ప్రైవసీ రెస్పెక్ట్ చేయాలి. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందరూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈస్ నాట్ ఫ్రీ. ఇట్ హాస్ గాట్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ రెస్పెక్ట్ఫుల్, ఒకరికి అగౌరవపరిచే విధంగా ఇన్సల్టింగ్ గా ఉంటే మాత్రం అండ్ ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ కన్ఫర్మ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ సొసైటీ. సంబడి యూజింగ్ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడుకుంటున్నాం, కరెక్ట్. బట్ వాట్ ఎవర్ ద video or content that you are uploading, the material that you are uploading should conform to the standards of the society. So it crosses all limits of decency. So అదే బట్టి అలా కాకుండా ఏ పార్టీకి ఫేవర్ ఉందండి? సారీ ఏ పార్టీకి